60 ఏండ్ల కల ఫలించి తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, అసలు తెలంగాణ ఎట్లా మారాలి, ఏం కావాలి, ఎట్లా కలకలలాడాలి అనే మాటలు కూడా మాట్లాడుకోవాలి కదా. అందుకే ఆ ముచ్చట్ల ఆ అవసరాలు ఎట్లుండాలనో చెప్తాం మేము. చూడండి, వచ్చింది జనమంతా కలగన్న తెలంగాణ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏ నీళ్ల కోసం కొట్లానేమో ఆ నీళ్లు రేగల్లల్లా వారాలి. టీ కొట్లు, షాయి బండ్లు కావాలి. చదువు కొనుక్కునే స్కూళ్లు, చదువు చెప్పే బడులు కావాలి. తెలుగు సినిమాలల్లా ఒడగొట్టుకున్న గౌరవం తెలంగాణ బాగోతులల్లా నిలబెట్టుకోవాలి. పోలేరమ్మ పోషమ్మ కావాలి. పట్నమంతా పల్లెబాట పట్టాలి. పడావు అడ్డ బావులల్లా పైకి తేలిన ఫుట్బాల్ బుడ్డి నిండు నీళ్లల్లా మునగాలి. ఇత్తున పొడ్లు మళ్ళా మన మడ్లల్లనే తయారు కావాలి. చదువుకున్న పోరలు సార్లు కావాలి. నౌకర్లు, వకీళ్లు, నర్సులు, డాక్టర్లు, ఇంజనీర్లు అన్ని జాగాలల్లా తెలంగాణ జనం నిండాలి. గొర్రెంకలు, చిలుకల సప్పుడు మళ్ళా ఇనబడాలి. కంకర సడకుల మీద నూనె పడితే ఎత్తుకునేటట్టు తయారు కావాలి. ఎడ్ల బండి నిండా ఒడ్ల సంచులుండాలి. ఎడగారి యాసంగి వ్యవసాయం నడవాలి. కరెంటు కష్టాలు తీరాలి. రైతు రాజు కావాలి. ఆయన కొడుకు రారాజు కావాలి. ఏ దాన్ని కాపాడుకునే తందుకు కొట్లాన్యమో ఆ దాన్ని నెరవేర్చుకోవాలి. 60 ఏండ్ల సంధి ఒడగొట్టుకున్న అస్తిత్వం మళ్ళా రావాలి. అంగళ్ళు తెలంగాణ పల్లెల సూపర్ మార్కెట్ లెక్క కావాలి. ఈడ ఉట్టిన పైసా ఈడనే ఖర్చు కావాలి. ఈడ దొవ్విన బొగ్గు ఈడనే మండాలి. ఈడ ఉట్టిన బిడ్డ ఈడనే ఎదగాలి. ఇగో గీ తెలంగాణ తయారు కావాలి. ఇప్పుడు వచ్చిన తెలంగాణను ఇట్లా మలుసుకోవాలని కోరుకుంటున్నారు జనం. కదలాలి కదలాలి కదల సీమకే, వీడాలి నాడే కదల రంగమే. కదలాలి కదలాలి కదల సీమకే, వీడాలి నాడే కదల రంగమే. అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి. తమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి. కనులు పనులు నడులు నిధులు నేటితో సొంతం కావాలి. ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలి. కదలాలి కదలాలి కదల సీమకే.